హలో ఫ్రెండ్స్, నేను ఈరోజు మీకు ఫేస్బుక్ నుండి వీడియోలు ఎలా డౌన్లోడ్ చేయాలో చూపించబోతున్నాను. ఫేస్బుక్ నుండి కాదు, ఈ ట్రిక్ ఫాలో అయినట్టయితే ఏ వెబ్సైట్ నుంచి అయినా సరే, యూట్యూబ్ కానీ ఇంకే యాప్ అయినా కానీ, స్టార్ మేకర్ అయినా పర్లేదు, ఎలాంటి వెబ్సైట్ అయినా ఎలాంటి యాప్ల నుండి అయినా మనం ఎలా వీడియోలు డౌన్లోడ్ చేయాలో నేను మీకు తెలియజేయబోతున్నాను. దానికి మీరు చేయాల్సింది ఏంటంటే, ఇప్పుడు మనం ఫేస్బుక్లో ఎన్నో వీడియోస్ చూస్తూ ఉంటాం, వాటిని మనం ఎలా డౌన్లోడ్ చేయాలో తెలియదు. దాన్ని మళ్ళీ మనం సెర్చ్ చేసినప్పుడు వీడియో దొరకకపోవడం జరుగుతూ ఉంటుంది. డిసప్పాయింటింగ్గా ఫీల్ అవుతాం. కాబట్టి ఆ వీడియోని ఎలా డౌన్లోడ్ చేయాలో చూపించబోతున్నాను. అంతకన్నా ముందు ఫ్రెండ్స్, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు మా తెలుగు టెక్ అండ్ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడానికి కింద కనిపిస్తున్న రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేయండి. మా వీడియో అప్డేట్స్ మీరు మెయిల్ ద్వారా పొందడానికి బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఫేస్బుక్ యాప్ ఓపెన్ చేయండి. మీకు నచ్చిన వీడియో దీన్ని నేను డౌన్లోడ్ చేయాలన్నట్టయితే ఫస్ట్గా షేర్ చేసుకోండి. ఆ వీడియో షేర్ చేసుకోండి. నేను ఆల్రెడీ షేర్ చేసేసుకున్నాను ఆ వీడియోని షేర్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే, స్నాప్ట్యూబ్ అనే యాప్ ఉంది చూడండి. ఈ స్నాప్ట్యూబ్ అనే యాప్ ప్లేస్టోర్లో మీకు దొరకదు. ఇది ఎక్కడంటే గూగుల్లో దొరుకుతుంది. గూగుల్లో టైప్ చేయండి, స్నాప్ట్యూబ్ అని టైప్ చేయండి, మీకు లభిస్తుంది. ఈ స్నాప్ట్యూబ్ అనే యాప్ ఏంటంటే ఏ వెబ్సైట్ నుంచి అయినా మనం వీడియోలు డౌన్లోడ్ చేయొచ్చు. ఎలాగో ఇప్పుడు చూడండి ఇక్కడ ఎన్నో ఆప్షన్స్ ఉన్నాయి. యూట్యూబ్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, ఫేస్బుక్ కానీ, ఇంకెన్నో వెబ్సైట్స్. ఇది కాక మన పర్సనల్గా మనకు తెలిసిన ఏదైనా వెబ్సైట్ వీడియోస్ ఉంటే దాన్ని కూడా ఇక్కడ పైన యూఆర్ఎల్లో టైప్ చేసి ఆ వెబ్సైట్లో వీడియోలు చూస్తే వాటిని మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను మీకు ఫేస్బుక్ నుండి ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఫేస్బుక్ ఓపెన్ చేస్తున్నానండి. నా ఆల్రెడీ దీంట్లో లాగిన్ అయిపోయి ఉన్నాను. మీరు డౌన్లోడ్ చేసుకున్నట్టయితే మీరు కూడా లాగిన్ అవ్వండి. ఓకే, మీరు ఏం చేస్తారు, ఫేస్బుక్ ఓపెన్ అయిన తర్వాత స్నాప్ట్యూబ్లో ప్రొఫైల్లోకి వెళ్ళండి. ఎందుకంటే మనం షేర్ చేసుకునే ప్రొఫైల్లో ఉంటాయి కాబట్టి ప్రొఫైల్లోకి వెళ్ళండి. ఇక్కడ చూసుకున్నట్టయితే మనం షేర్ చేసిన వీడియో మనకు ఇక్కడ కనిపిస్తుంది. ఇదిగోండి, నేను షేర్ చేసిన వీడియో ఇక్కడ మనకు కనిపిస్తుంది. దాని కింద డౌన్లోడ్ అనే ఆప్షన్ మనకు కనిపిస్తుంది. ఫేస్బుక్లో ఈ ఆప్షన్ మనకు ఉండదు, కానీ స్నాప్ట్యూబ్ యాప్ ద్వారా మన ఫేస్బుక్ ఓపెన్ చేసినట్టయితే ఈ డౌన్లోడ్ ఆప్షన్ మనకు కనిపిస్తుంది. దీనిపైన క్లిక్ చేసినప్పుడు మనకు వీడియో క్వాలిటీ అనేది చూపిస్తుంది. అది MP4 HD ఏంటి అనేది చూపిస్తుంది. పక్కన MB కూడా చూపిస్తుంది. చూసారు కదండి, MP4 957.7 KB. దీనిపైన క్లిక్ చేసినట్టయితే వీడియో అనేది మనకు డౌన్లోడ్ అయిపోతుంది. ఇక్కడ మనం చూడొచ్చు, డౌన్లోడ్ అయిపోయింది కూడా. సో ఫ్రెండ్స్, ఈ ట్రిక్ ఫాలో అవడం ద్వారా మనం ఎలాంటి వీడియోనైనా ఆడియోనైనా డౌన్లోడ్ చేసుకోగలం. ఫ్రెండ్స్, మీకు కనుక మా వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఒపీనియన్ని మా కామెంట్ ద్వారా తెలియజేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ.